హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, లాస్ట్ వీడియో. ఆ లాస్ట్ వీడియో రోజు వ్లాగే అండి. ఆ రోజు లెంతీ అవుతుందని అక్కడికైతే కట్ చేశాను. చివరిలో ఇంకా వెజిటబుల్స్ తెచ్చారా, ఆ వెజిటబుల్స్ దగ్గర ఈ వీడియో కొనసాగింపు ఉంది అని ఆ రోజు లాస్ట్లో అయితే చెప్పాను. పూర్తిగా విన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత దోశ అయితే చేశాను. అలా దోశ చేసి ఇంకా మా అబ్బాయి లంచ్ బాక్స్ కట్టించిన తర్వాత కిచెన్ అంతా నీట్గా చేశానండి. నాకు వంట అయిపోయిన తర్వాత ఇలా కిచెన్ అయితే నీట్గా చేసి పెట్టుకోవడం అలవాటు. మనం వంట చేసేటప్పుడు ఎలాగో మెస్సీగా అవుతుంది. ఇంకా వంట అయిపోయిన తర్వాత కిచెన్ నీట్గా ఉండేలాగా చూసుకుంటాను. మనం కిచెన్ ఎంత హైజీనిక్గా ఉంచుకుంటే మన ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది మన కిచెనే కదా. మనం ఎంత శుభ్రంగా పెట్టుకుంటే అంత బాగుంటుంది. అంటే రకరకాల పురుగులు వస్తుంటాయి కదా. మా ఇంట్లో అయితే దాదాపుగా చిన్న చిన్న పురుగులు కానీ, దోమలు కానీ, ఈగలు కానీ రావటం అంటే జరగదండి. ఎందుకంటే నీట్గా ఉంచుకుంటే ఎలాంటి పురుగులు రావు. ఎప్పటికప్పుడు మనం అంట్లు కడిగేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇంకా మనం ఎక్కువ ఏమైనా పురుగులు అలాంటివి వస్తున్నాయి, ఇంకా ఈగలు ఇలాంటి దోమలు వస్తున్నాయి అనుకుంటే, అంటే మనకి పురుగులు వస్తాయి చూడు, ఆ పురుగులు రాకుండా ఉండాలంటే వెనిగర్ ఉంటుంది కదా, వెనిగరు కొంచెం లెమన్ వేసి వేడి నీళ్ళల్లో అలా తుడిచేసామంటే పురుగులు రాకుండా ఉంటాయండి ఆ స్మెల్కి. ఇంకా ఈ వీడియోలో అయితే ఇంకా వారానికి సరిపడే కూరగాయలు, సంవత్సరానికి సరిపడే బత్తెం అంటే అవే అండి. మన ఇంట్లో కందిపప్పు, మినపప్పు, చింతపండు ఇవన్నీ ఉంటాయి కదా. వాటిల్లో మేము ఈ సంవత్సరానికి సరిపడే అంటే ఒకేసారి అన్నీ తెచ్చుకుంటాం. అంటే కొన్ని ఒక్కోసారి ఫస్ట్ మా మామయ్యకి ఏమనిపిస్తే అవి వెంటనే వెళ్ళి తీసుకొని వస్తాడు. మేము వెళ్ళాల్సిన పనిలో ఎవరం కూడా, మా ఆయన ప్రమేయం కూడా ఉండదు. ఆయన కనిపిస్తే చాలు ఒక సంచి చేత పట్టుకొని మార్కెట్కి కానీ, లేదంటే ఇవైతే మిల్లు దగ్గర తెచ్చాడండి. మిల్లు దగ్గర అయితే తక్కువగా ఉంటుందని మిల్లు దగ్గర తెచ్చాడు. ఇలాంటి బ్యాళ్ళు ఇలాంటివి అయితే మిల్లు దగ్గర తెస్తాం. లేదంటే ఊర్లో ఏమన్నా దొరికితే, ఊర్లో పండించినంటే అక్కడైతే కొనుక్కుంటాము. ఇంతకుముందు పెసర బ్యాళ్ళు, పెసలు, శనగలు, కందులు ఇవన్నీ కొనుక్కొని ఇసురుకునే వాళ్ళం. అంటే మినపప్పు కూడా మా అత్తయ్య మినుములు కొని విసిరేది. ఇంకా ఆమె చేత కాదులే, ఇంకా తగ్గిపోతుంది కదా అని మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి మినప గుండ్లే తెప్పించుకుంటున్నాను. ఇంకా శనగలు కూడా ఇంతకుముందు శనగలు కొని అవి నానేసి బ్యాళ్ళు చేసి అలా చేసుకునే వాళ్ళము. శనగ బ్యాళ్ళు ఎక్కువగానే తీసుకుంటాము. ఎందుకంటే మాకు శనగపిండి కోసం ఎక్కువగా యూజ్ చేసుకుంటామండి మేము. కొనుక్కునే పిండి అయితే యూజ్ చేసుకోము. ఎక్కువగా అప్పుడప్పుడు మా వారికి బజ్జీలు అంటే ఇష్టము. అందుకని ఆ బజ్జీల కోసము పిండి బాగుండాలి కదా అని అప్పటికప్పుడు ఒక పడి పట్టించుకొని ఫ్రిడ్జ్లో పెడతాను. పిండి అయితే, బ్యాళ్ళు అయితే ఫ్రిడ్జ్లో పెట్టను, బయటనే ఉంటాయి. మా అత్తయ్య మా మామయ్య వాటిని జాగ్రత్త చేస్తారు. అంటే నెలకు ఒకసారి ఎండబెట్టడం అలాంటి పనులు అయితే చేస్తూ ఉంటారు. మనం వీటిని ఎంత జాగ్రత్త చూసుకుంటే, కొనటమే కాదు సంవత్సరానికి కొన్నప్పుడు మనం వీటిని నిల్వ చేసుకోవటం కూడా ఇంపార్టెంట్ అండి. నేనైతే వీటిని చూసుకోను, కానీ మా అత్తయ్య మా మామయ్య పాత్ర ఎక్కువగా ఉంటుంది. వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. వారానికి ఒకసారన్నా ఆ గోతాల దగ్గరికి వెళ్ళి ఏమైనా పురుగు వచ్చినాయా, బాగున్నాయా, లేదా ఏమైనా ఎండబోయాలా అని చూసుకుంటూ ఉంటారు. అమావాస్యకి ముందు అట్లా ఒకసారి ఎండబోస్తూ ఉంటారు. ఎండబోసి ఎత్తి పెడితే పురుగు రావని వాళ్ళ నమ్మకము. నేనైతే వేపాకు అలాంటివి వేద్దాము అనుకుంటాను, కానీ వాళ్ళు వద్దులే, అవసరం లేదు అంటారు. కొంచెం వేపాకు ఎండబెట్టి, లేదంటే కరివేపాకు ఎండబెట్టి, ఇంకా లవంగాలు అలాంటివి వేస్తే పురుగు రావని అంటారు. నేను అలా చేద్దాం. 5 రూపాయలు ఈ పొట్టు పెసరపప్పు, పొట్టు తీసిన 110 రూపాయలు, పొట్టు తీసిన 5 రూపాయలు డిఫరెన్స్. ఎన్నెన్నికాయలు? 2 కేజీలు. ఇవి శనగబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు వచ్చేసి 10 కేజీలు వచ్చేసి 110 రూపాయలు, 10 కేజీలు వచ్చేసి 78 రూపాయలు. ఒక కేజీ 78 రూపాయలు. కేజీ 78, 780 ఏంటది. మినపగుండ్లు వచ్చేసి 10 కేజీలు వచ్చేసి 110 రూపాయలు. 110 రూపాయలు కేజీ, 110 రూపాయలు. అవును, కేజీ. అవి 10 కేజీలా? 15 కేజీలు. 15 కేజీలు. జొన్నలు కూడా తెద్దులే, గోధుమలు జొన్నలు తేవలుగా, తెచ్చుకోకుండా ఎట్లా. బాగుంది శనగబ్యాళ్ళు, బాగుంది. మినపగుండ్లు కూడా బాగుండాలి, ఎక్కువ పాలిష్ చేయలే, బాగుండాలి. ఇంకా చాలా వస్తాయిలే మనకి. 2 రకాలు ఉంటాయి. ఇవి కాదు, ఎర్రగా ఉంటాయి చూడు, నల్లగా ఉంటాయి చూడు, నల్ల పచ్చిమిరపకాయలు కారం ఉండేది. ఇవి అంతగా కారం ఉండవు.
ఒకసారి మా కొరికి చూస్తాడు. మీ నాన్న అంటే మార్కెట్లో కొరికి చూసి ఆయన తెచ్చేది. ఈ వారం నువ్వు తెచ్చినావు కాబట్టి ఇంకా కొరికి చూసి తేవాలి, అందుకే ఆయన కొరికి చూసి తెస్తాడు. ఈసారి బుడంకాయలు తెచ్చినావా? బుడంకాయలు కేజీ 20. బుడంకాయలు కేజీ 20. క్యారెట్ ఎంత? క్యారెట్ 40 రూపాయలు కిలో. వాడికి ఉండాలి క్యారెట్, కీరా అయితేనే వాడు తినేది. కీరా వచ్చేసి కేజీ 40. ఏం స్నాక్స్ అయితే తినడు వాడు. కేజీ 40. ఆలు వచ్చేసి కేజీ 40. టమాటాలు వచ్చేసి కేజీ 15. ఎప్పుడు ఇయ్యే రకం మనం. చిక్కుడుకాయలు, వంకాయలు ఇయ్యే ఇంకా వేరే రకం ఉండదు. ఇత్తనాలు లేవా? సరే బెండకాయలు వచ్చేసి ఇత్తనాలు లేవు 30 రూపాయలు కిలో. 30 అని 400 అయినాయా? ఆకుకూరలు ఒక్కటి కూడా కాలేదు మరి. ఆకుకూరలు తీసుకురాలే. ఆకుకూరలు తేవాలంటే నేను తీసుకురాలే, బ్యాగు నిండిపోయింది. సరే అయితే ఆకుకూరలు పోవాలంటే ఇంకా ముసాయం అన్నప్పుడు చేస్తాను. కరివేపాకు పెసరబాలు ఫ్రిడ్జ్ లో పెడతాం. కొంచెం శనగబాయలు జాగ్రత్త పెట్టుకోవాలి. ఎప్పుడు ముచ్చలేలే కానీ మా ఇంట్లో ఏ వస్తువు ముచ్చలే కానీ ఒట్టి మిరకాయలు, జొన్నలు, గోధుమలు ఇంకా సంవత్సరాలు జరిపోయి అన్ని ఇంకా కడిగి పో. ఇటీ నేను కడిగి గీరిచా కడుక్కొని తినాలి. మనం బండి ఏమంటే డోర్లో పెట్టుకొని. అందుకే ఆరబోసేది రోజు. ఇప్పుడు ఆ పక్కకి ఆ పక్కకు ఆరబోస్తాయి. ఏమి ఇవ్వాలి? మిరకాయ కొన్ని కడిగి ఉంటుంది ఇంకా ఏం కొనుక్కొని చూస్తావు కానీ. ఇవి చప్పగా ఉంటాయి, నల్లగా ఉంటాయి చూడు. నల్లగా ఉంటాయి కారం. కొన్నిసార్లు తెచ్చినా చూడు ఎంత కారం ఉంటాయో అవి. కరెక్ట్ గానే వేస్తారు. వాళ్ళ తూకం మన తూకం ఒకటే ఉంటది, ఏమంతా వేరేం ఉండదు. వాళ్ళ తక్కట్లు మన తక్కట్లు తూకం. కాకపోతే కొంచెం మిల్లు దగ్గర ఏమంతా ఫ్రాడింగ్ ఏమి ఉండదు. ఎందుకంటే ఒకసారి మోసం జరిగిందంటే వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇలా ఉంటుందండి. మా ఇంట్లో అయితే మాకు సంవత్సరానికి సరిపడే బత్యం అన్నీ మా మామయ్య ముందే కొనిపెడతాడు. అంటే కందిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, మినపప్పు, పెసరపప్పు, తెల్ల శనగలు, అలసందలు, నువ్వులు, రాగులు, జొన్నలు, మిరపకాయలు ఎందుకంటే కారం సంవత్సరానికి సరిపడంత ఒకేసారి పట్టించుకుంటాం. ఇంకా బియ్యం కూడా అంతే అండి. ఒకేసారి ఎన్ని అవసరమో ఒక 5 లేదా 6 బత్తాలు మాకు గుత్తా ఇచ్చింటారు కదా మా పొలంలో, అవే ఇంకా ఒకేసారి పట్టించుకొని వస్తాడు మా మామయ్య. ఇంకా చింతపండు, ధనియాలు ఇలాంటివన్నీ కూడా సంవత్సరానికి సరిపడాన్ని వద్దన్నా కానీ కొనిపెడతాడనమాట. వాటిని జాగ్రత్తగా చేసే బాధ్యత కూడా మా అత్తయ్య మా మామ అయితే. ఎక్కువ అంటే జాగ్రత్త మేమేమి వేయమండి వాటిల్లో. అంటే మామూలుగా శనగబ్యాళ్ళు, కందిబ్యాళ్ళు ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు మనకి పురుగు వస్తుందని కొంతమంది వేపాకు ఎండబెట్టి లేదా కరివేపాకు ఎండబెట్టి లవంగాలు ఇలాంటివి వేస్తూ ఉంటారు కదా. మేమైతే అలాంటివి ఏమి వేయమండి. మా అత్తయ్య మా మమ్మీ ఏం చేస్తారంటే నెలకొకసారి వాటిని ఎండబెడతారు. బాగా ఎండబెట్టి మళ్ళీ ఆ గోధుమ సంచిలోనే ఎత్తి పెడతారు. ఇంకా మేము డబ్బాలలో అయితే పోయామండి. డబ్బాలలో పోసామంటే గాలాడక ఖచ్చితంగా మనకి ఇక్కడ కబోర్డ్స్లలో పెట్టుకుంటాం కదా, అందుకని ఖచ్చితంగా పురుగులు అయితే వస్తాయి ఫ్రిడ్జ్లో పెట్టకుంటే. కొన్ని పెసరబాళ్ళు ఇలాంటివి అయితే ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంకా శనగబ్యాళ్ళు, మినపబ్యాళ్ళు, కందిపప్పు ఇలాంటివన్నీ అన్నీ బయటనే ఉంటాయి. ఫ్రిడ్జ్లో ఎక్కువ ఉంటాయి కదా, అవి ఒక 20 కేజీలు 30 కేజీలు అలా ఉంటాయి కాబట్టి వాటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము. ఇంకా కందులు అయితే ఈసారి కందిపప్పు కాదు కందులు అయితే కొన్నాము ఊర్లో. అవి మా అమ్మ బాగు చేసి పంపిస్తుంది. లేదు అంటే కానీ మేము ఇక్కడికే తెచ్చుకొని బాగు చేసుకుంటాము. ఇంకా కందులు అయితే ఇంటికి రాలేదు ఇప్పటికీ. శనగపప్పు, మినపప్పు, పెసరబ్యాళ్ళు ఇవైతే వచ్చాయండి. జొన్నలు కూడా ఆల్రెడీ తెచ్చారు. అంటే ఈ వీడియో నేను ఈరోజు అప్లోడ్ చేసేటప్పటికి జొన్నలు కూడా తీసుకొచ్చారు. 50 కేజీలు జొన్నలు కూడా తీసుకొచ్చారండి. ఇంకా రాగులు అవి అయితే నేను ఊర్లోనే కొనుక్కుంటాను. మా ఊర్లో రాగులు పండుతాయి. నాకు ఒక 5 పళ్ళు లేదా 6 పళ్ళు అలా తీసుకుంటాను. సంవత్సరానికి సరిపోతాయి అవి. కొంచెం రాగి పిండి వేస్తేనే మనకి ఎక్కువ జావ అవుతుంది. ఎక్కువగా జావే వేసుకుంటాము. ఇంకా ఈ సమ్మర్లో అయితే అప్పుడప్పుడు
సంగటి చేసుకుంటాము. ఎక్కువగా కూడా అంబలి లాగానే రాగి జావ కాసుకుంటాం మేము. చక్కెర, బెల్లం అలాంటివి ఏమి వేసుకోము. రాగి పిండి నీళ్ళల్లో కలిపి బాగా ఉడికించి తర్వాత మజ్జిగ కలుపుకొని అలా అయితే తాగుతాము. ఇంకా సంవత్సరానికి సరిపడే అన్ని బత్తెం ఇలానే కొనుక్కొని పెట్టుకుంటామండి. మా మామయ్య, మా అత్తయ్య వాళ్ళే చూసుకుంటారు. నాకైతే అంత ఓపిక ఉండదండి. అంటే నాకు ఒకేసారి ఇన్ని కొనుక్కొని ఇలా భద్రపరచుకోవాలని అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పటికప్పుడు తెచ్చుకోవచ్చు కదా అనుకుంటాను. కానీ వాళ్ళు ఏమో ఒప్పుకోరనమాట. వాళ్ళ ఇష్ట ప్రకారమే చేస్తారు. ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ ఇష్ట ప్రకారమే కదా, ఇంకా వాళ్ళ ఇష్టం ప్రకారమే పోనీ అని మేము వదిలేస్తామంటే ఇన్ని ఎక్కువగా తెచ్చుకొని ఇలా స్టోరేజ్ ఎందుకు చేసుకోవాలి అని మా వారు కూడా అంటుంటారు. కానీ మా మామయ్య ఏమంటారంటే మనకి ఇప్పుడు మంచి క్వాలిటీ దొరుకుతాయి, అదేవిధంగా ఇప్పుడు రేటు తక్కువ కూడా ఉంటుంది. ఇలా తెచ్చి పెట్టుకుంటే మనకి ఇంకా నెల అనేది తక్కువ బడ్జెట్ పడుతుంది కదా అంటాడు. ఇంకా అలానే చాలా రోజుల నుంచి అలానే జరుగుతుంది. ఇంకా ముందు కూడా అలానే జరుగుతుంది. ఆయనకి ఇష్టమైన అన్ని కేజీలు కొనుక్కొచ్చి ముందే పెడతాండి. ఆయిల్ కూడా ఇంకా అయిపోతూనే 15 లీటర్ల ఆయిల్ అయితే తీసుకొస్తాడు. ఇంకా మిగతావి ఇలాంటివన్నీ కూడా కందిపప్పు, మినపప్పు ఇవన్నీ సంవత్సరానికి ఉండాల్సిందే. అవి ఇంకా వాళ్ళే జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంకా కూరగాయలు తెచ్చినప్పుడల్లా మా అత్తయ్యకే పాపం పని ఎక్కువ అండి. నేను తక్కువే. మా అత్తయ్య ఎక్కువ అన్నిటినీ నీట్గా చేసి అంత అంటే ఫస్ట్ ఒక క్లాత్ వేసి తుడచడం, లేదంటే కొన్ని కడిగి పెడుతుంది. ఇంకా పచ్చిమిరపకాయలు అన్నీ ఒలిసి నీట్గా పెడుతుంది. కూరగాయలు తెచ్చినప్పుడల్లా నాకు ఒకటి అయితే అనిపిస్తుంది, ఏంటంటే మన కూరగాయలు మనం ఆర్గానిక్గా ఎప్పుడు పండించుకుంటాం దేవుడా అని. అంటే ఇవన్నీ కెమికల్తో పండినాయి కదా, మనం ఎంత సాల్ట్ వాటర్లో కడిగి ఉపయోగించుకున్న మనకి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఉపయోగించి పండించినవి కదా, ఎంతో కొంత మనకైతే లోపలికి ఈ కెమికల్ అనేవి పోతూనే ఉంటాయి. ఈ తిన్నంత మనకి అంత ఆరోగ్యం కాదు కదా. మనం ఎప్పుడు పండించుకుంటామో అనిపిస్తుంది. అయితే అది ఊరికి వెళితేనే సాధ్యమయ్యేది అండి. ఎందుకంటే మాకు ఊర్లో కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉంది. మనకి ఏం కావాలంటే అవి పండించుకోవచ్చు. ఇంకా కొన్ని రోజులు పడుతుంది ఊరికి వెళ్ళటానికి. ఊరికి వెళితే ఈసారి ఇంకా అన్ని కూరగాయలు పండించుకోవటం, ఇంకా పండ్లు ఏవైనా కానీ ఆర్గానిక్గా పండించుకోవటం, మనం సరిపడా అన్ని పండించుకోవాలైతే అని అనుకుంటున్నాను. అది ఎప్పుడు నెరవేరుతుందో ఇంకొక 2-3 సంవత్సరాలు అయితే కానీ ఊరిలో వెళ్ళి ఉండలేము. అంటే ఇక్కడ ఉండాల్సిన బాధ్యత ఇంకా 2-3 సంవత్సరాలు ఉంది. ఆ 2-3 సంవత్సరాల తర్వాత ఎంచక్కా విలేజ్ వెళ్ళి చక్కగా మా ఇంట్లో మేము, ఇది కూడా మా ఇల్లేలే, సొంత ఇల్లే, కానీ విలేజ్లో లైఫ్ వేరు కదా. అక్కడ ప్రశాంతమైన గాలి వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడైతే అన్ని డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని 4 గోడల మధ్య ఉన్నట్టే ఉంటుంది నాకైతే. ఎప్పుడు మా అత్త కూడా అలానే అంటుంటుంది, ఎప్పుడు 4 గోడల మధ్య ఉండాలి, ఏం చేయాలి అన్నట్టుగా అంటుంటుంది. మనకి అపార్ట్మెంట్ కల్చర్లో అంతే కదా, చూస్తే టీవీ చూడాలి, లేదంటే మనం మాట్లాడుకోవాలి. ఇంకా వెజిటేబుల్స్ కూడా చాలామంది కట్ చేసి పెట్టుకుంటుంటారు. అలా అయితే నాకు ఇష్టం ఉండదండి. ముందే మనం ఫ్రిడ్జ్లో పెడితే పోషకాలు పోతాయి, మళ్ళీ కట్ చేసి పెడితే కనుక మళ్ళీ ఇంకా ఉన్న పోషకాలన్నీ పోతాయి అని అనుకుంటాను నేను. అందుకని మామూలుగా మనకి నెట్ బ్యాగులు ఉంటాయి కదా, ఈ నెట్ బ్యాగులలోనే స్టోర్ చేసుకొని ఏవైతే ముందు త్వరగా పాడైపోతాయో అవి యూజ్ చేసుకొని వారానికి కరెక్ట్గా అయిపోయేలాగా ప్లాన్ చేసుకొని అలా అయితే వండుతాము. ఇంకా టమాటాలు ఎక్కువగా తెచ్చుకుంటాము, 2 భాగాలు చేస్తాము. కొన్ని పండుగా ఉండే ఒక పక్కకు ఒక బ్యాగ్లో పెడతాను, కొంచెం దూరంగా ఉండే ఒక బ్యాగ్లో పెడతాను. పచ్చిమిరపకాయలు కూడా అంతే 2 రకాలుగా అలా పక్క చేసి పెడతాం. అంటే కొంచెం కట్ అయినవి అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఒక పక్కకు పెడతాము. ఇంకా ఆలు అయితే బయటనే పెడతాం, ఫ్రిడ్జ్లో అయితే పెట్టమండి. క్యారెట్ అయితే మనకి మొదలు చివర కట్ చేసి ఒక బాక్స్లో పెడితే కనుక ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇవ్వండి అన్ని కూరగాయలన్నీ ఇలా నెట్ బ్యాగ్లలో సర్దింది మా అత్తయ్య. ఇంకా తెచ్చిన బత్యం అయితే ఇవ్వండి. ఈ సంవత్సరానికి శనగపప్పు అయితే మేము శనగపిండి పట్టించుకుంటాం.